చర్చించాల్సిన పని కానీ లేదు అంటాడు మా సజ్జల గారు. ఎందుకంటే నేను చెప్పిందే మీ జగన్ నేను చెప్పింది అన్నింటాడు. నేను చెప్పింది అన్నిన్నప్పుడు మంత్రులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, మాజీ ఎవరైతే ఏంది అని ఆయన చెప్పేది. కానీ ఈ రోజు అన్న కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు కదా. అంటే ఏమన్నా సజ్జల గారు ఏమన్నా రేపో బాబు ఈ లిక్కర్ దాంట్లోనూ మన అన్న మీద ఉండేటువంటి ఈ కేసులు, ఈ అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో 16 నెలల గతంలోనే వచ్చినాడు లోపల, మలాగడ లోపలికి పోతాడు. లోపలికి పోతే పార్టీని ఈయనేమన్నా నడపాలా అని ఏమన్నా ఆలోచన చేస్తున్నాడేమో అని కూడా వైసీపీ కేడర్లో మా పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తల్లో కూడా ఆ ఆలోచన ఇక్కడ చేసుకుంటా ఉన్నారు నవీన్ గారు. అంటే సజ్జల గారి వ్యాఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరగడం ఇదంతా చూస్తుంటే ఏదైనా మైండ్ గేమ్ ఆడుతున్నారా? మరి మైండ్ గేమ్ అంటే గతంలో మైండ్ గేమ్ ఆడినాయో, ఎట్టొచ్చినాయి మైండ్ గేమ్ ఏ విధంగా ఆడినామో రాష్ట్రంలో ప్రజానికానికి తెలుసు. ఇది పక్కా మైండ్ గేమే, లేకంటే ఇంకోటి కాదు. ఇప్పుడు గతంలో అదే అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళను ఆడబిడ్డలన్నీ కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసినప్పుడు ఇదే సజ్జలు ఎందుకు మాట్లాడాలా? వాళ్ళు అమరావతి నిరసనగా శిబిరాలు వేసుకొని ఆడవాళ్ళు శాంతియుతంగా శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉంటే పులివెందుల నుంచి గోండాలు పంపించి వాళ్ళ శిబిరాలను దగ్ధం చేసినప్పుడు, వాళ్ళు వేసుకున్న టెంట్లు పీకేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా? లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా? సాక్షాత్తు నిండు అసెంబ్లీలో మన జగన్ అన్న అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మళ్ళా 3 రాజధానులు పోయినప్పుడు దేనికి మాట్లాడాలా? ఇది అంతా కూడా సజ్జలన్న స్క్రిప్ట్. మనం ఏం అనుకోవల్లా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి. ఇదేమి ఇంత ముగిలా. ఇప్పుడు అయిందంతా సంవత్సరం 6 నెలలు ఎంతో అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎన్నో రకరకాలైనటువంటి ఎత్తులు లేస్తున్నాము, కానీ ముందుకు పోలా. మా అన్న మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో కొత్త ఐడియాలతో ముందుకు వచ్చాడు. ఈ రోజు 3 రాజధానులు అయిపోయింది. అదేదో ఒకటి అన్నారు, ఒకదానికి సత్తాలా సేవాలా, ఆ రైతుల మీద పడినారు కొద్ది రోజులు. ఈ రోజు మన అమరావతి రాజధాని ఇక్కడి నుంచే చేస్తాడు అన్నాడు. మళ్ళా ఇదే సజ్జల గారిని అడుగుతా ఉండా, మేము ఇక్కడి నుంచే పాలన అంటాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా సరే మనం అడుగు పెట్టిన తర్వాత ఏడన్నా ఒక ఇటుకి పెట్టిన భావాన పోయినామేమయ్యా? ఆ విషయంలో కూడా సజ్జల గారు కొన్ని కామెంట్స్ చేశారు, విన్నారు కదా మీరు? ఆ విషయంలో కూడా సజ్జల గారు కొన్ని కామెంట్లు చేశారు, మీరు విన్నారు కదా? బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోతుందా? ఏడికి ఇంకేం పనిలేదు అంటాడు. మనం తెచ్చింది ఏంది? 5 ఏళ్ళ ఏం రాజధాని కూడు పెడతారా అంటాడు మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇట్లాంటి సోములందరూ మాకే తగిలినారు. ఏం చేద్దాం? మా కర్మ కాకపోతే, మా వైసీపీ పార్టీ కర్మ కాకపోతే. ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వరకేనా, సీరియస్ అవడం వరకేనా ఈ ప్రచారం జరుగుతోంది? ఇప్పటికైతే ఏమైనా చర్యలు ఉంటాయా మరి? నంబర్ 2